రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఓట్లు, సీట్లు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్మన్తో ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా 5 రోజుల పాటు నియోజకవర్గంలో కలిగే తిరగడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు? ముఖ్యంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ్ గారు, ఏంటి ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? గ్రౌండ్ లెవెల్లో కలిగే తిరుగుతున్నారు, ఎలా ఉంది? ప్రజల వైపు మద్దతు కావచ్చు, లేదంటే స్పందన కావచ్చు, ఎలా ఉందంటే? ఖచ్చితంగా అండి. ఈరోజు గ్రామాల్లో, ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చాలా గ్రామాల వరకు ఇప్పుడు చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో, టౌన్లో కూడా చాలా వరకు మనం తిరగడం జరిగింది. తిరిగి ప్రజలందరితోనూ కలుస్తున్నాం. గతంలో ధర్మవరంలో ఒక రకమైన భయం అనేది, భయానక వాతావరణం అనేది ఉండేది. ప్రజలు కూడా దాన్ని ఎట్ట ఎదుర్కోవాలనే ఆలోచన ఎక్కువగా ఉండేది అనమాట. ఇప్పుడు రాను రాను ప్రజలు కూడా ఏ రకంగా అయిపోయిందంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ధైర్యం కావచ్చు ప్రజలకి, దాని ద్వారా ప్రజలు ఈరోజు ఏ సమస్యనైనా సరే మేము ధీటుగా ఎదుర్కోగలుగుతాము తెలుగుదేశం సపోర్ట్తో అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి. ఇన్ని రోజులు గతంలో ఇబ్బంది పడిన వాళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి, వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం అనేది మనకు మొదలవుతుంది. సో ఈ రకంగా మనం ఎక్కడ చూసినా గవర్నమెంట్ మీద విపరీతమైన అసంతృప్తి, అందుకంటే ముఖ్యంగా ఇవన్నీ ఏదో వాళ్ళు అన్యాయాలు దీనిల మీదనే కాకోకుండా గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళకపోవడము, వెళ్ళినా కొంతమందికి అతి లీడర్లకు తొత్తులుగానో దగ్గరగానో ఉన్న వాళ్ళకి మాత్రం పనులు జరగడము, అతి సామాన్యులకు పనులు జరగకపోవడము, ఇటువంటి అనేకమైన అంశాల మీద అన్నీ కూడీకరించుకొని ఈరోజు ప్రజలు కూడా ధైర్యంగా ఇంకా ఈ గవర్నమెంట్ చాలు, దీన్ని మార్చాలి అనే ఒక ఆలోచన ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగానూ కనిపిస్తుంది. అందులో ధర్మవరంలో ముఖ్యంగా కనిపిస్తుంది. ధర్మవరంలో ఎందుకంటే ఎమ్మెల్యే మాటలు వేరు, పని వేరు, ఇది బాగా కనిపించేస్తుందండి. ఎందుకంటే పనులు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా వరకు నిలిచిపోతున్నాయి, అంతేగాని అవి పూర్తిగా గ్రౌండ్ అవ్వడం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ఈరోజు కనపడుతున్నాయి. గుడ్ మార్నింగ్లో ఈ హామీ ఇచ్చాడు, ఇది జరగలేదనే విషయంగా ప్రతి ఊర్లోనూ ఈరోజు ప్రజలు ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దాంట్లోనూ సర్ది చెప్పుకునే పరిస్థితి లేకపోవడము, ఈయన అహంకార వైఖరి కూడా ప్రజల్లో బాగా నానుతుంది. సార్, ముఖ్యంగా వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నటువంటి నేపథ్యం, ఎక్కడా లేని సంక్షేమ ఫలాలు ఒక జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే కూడా మా కుటుంబం అంతా మీకు చాలా పనులు చేశాము, మేము దగ్గరుండి కలే తిరిగాము, ఇంటింటికి తిరిగామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒక ధర్మవరం ఇన్ఛార్జిగా కూడా ఉన్నటువంటి నేపథ్యం, ఎలా చూస్తారు దీన్ని? ఏం చెప్తారు దీన్ని? ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి చాకరీ చేస్తున్నాం, ఊరికే ఏం చేయట్లేదు. ఈరోజు ఎమ్మెల్యేగా ధర్మవరం ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఈరోజు ప్రజల్లో తిరగాలి, పని చేయాలి, అది నీ బాధ్యత. అంతేగాని ఇది చాకరీ కింద లెక్క కాదు. సో ఆయన ఆ వ్యూ ఎట్టయినా ఉండొచ్చు, దాని గురించి మేము కామెంట్ చేసే బదులు రేపొద్దున ఈరోజు గతంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో గత 10 ఏళ్ళ నుంచి వీళ్ళు చేసిన పనులు చాలా వరకు ప్రజలకు చాలా వరకు నొప్పించడం జరిగింది. యాక్చువల్లీ ధర్మవరంలో చూస్తే రాజకీయం చాలా మారాల్సిన పరిస్థితి చాలా వరకు కనపడుతుంది. ఆ మారాల్సిన పరిస్థితుల్లో మేము ఈరోజు ఆలోచన చేస్తుంది ఒకటే, నేను రేపొద్దున ఏవైతే తప్పులు గతంలో చేశారో ఎప్పుడైనా సరే మనం తిరిగి చూసుకుంటాం. 2023 అయిపోయి 2024లోకి వచ్చాం. 2023లో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో 2024లో రిపీట్ కాకుండా చూసుకుంటాం. సో ఇక్కడ నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఒక లాంగ్ గ్యాప్ తర్వాత, మాకు కూడా ఈ నియోజకవర్గంతో ఉన్న కనెక్షన్స్తో లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పులు ఏవైతే గత పాలకులు చేశారో దాన్ని రిపీట్ కాకుండా కొన్ని కొత్త పద్ధతులు ఏవైతే తీసుకొచ్చారో ఆ పద్ధతులను కూడా, ప్రజా వ్యతిరేక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించేలాగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కూడా నాకు ప్రజల నుంచి అడ్వైజ్ వస్తుంది, మీరు ఈ రకంగా చేసుకుంటే వాడు, గతంలో ఈ రకంగా ఉండేది కాదు, గత 10 ఏళ్ళ నుంచి కొత్త పద్ధతులు వచ్చాయి, ఇక్కడ ఈ పద్ధతులు ఉండకూడదు అనేది వాళ్ళు కూడా ప్రయత్నం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. దాంతోపాటు పరిటాల రవీంద్ర గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఆయన ప్రజలతో వ్యవహరించేవాడు, నువ్వు కూడా ఆ రకంగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళు కూడా నన్ను కూడా చెప్తూ నన్ను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. ఖచ్చితంగా అవన్నీ మైండ్లో పెట్టుకొని రేపొద్దున మేము కూడా ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఒకటి ధర్మవరం నియోజకవర్గంలో 5 రోజుల పాటు పాదయాత్ర కూడా నిర్వహించబోతున్నారు. ఏంటి సార్ ప్లాన్ ఏంటి? ఈరోజు ముఖ్యంగా పాదయాత్ర ముఖ్యంగా మనం ఈరోజు పెట్టుకొని మొదలు పెట్టడం జరిగింది. టౌన్లో సుమారుగా చాలా ప్రాంతాల వరకు తిరగడం జరిగింది, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉండొచ్చు, కానీ చాలా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. అవన్నిటిని నేరుగా ఇంకొకసారి మనం ప్రజలతో కనుక్కొని మనం ఏం చేయగలుగుతాం ధర్మవరానికి అనేది వాళ్ళతోనే డైరెక్ట్గా నేరుగా చర్చించాలనే ఆలోచనతో ఈ పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది.
ఖచ్చితంగా పాదయాత్రలో ప్రజలందరూ కూడా ముందుకు రావాలి, వారి సమస్యలు తెలియజేయాలి, సమస్యలు వాళ్ళతో పాటు నాకు డిస్కషన్ చేసే అవకాశం నాకు ఇవ్వాలి. ఇచ్చి ఖచ్చితంగా రేపొద్దున ఏ రకంగా మనం వ్యవహరిస్తే ఈ సమస్యల్ని దూరం చేయగలుగుతాం ధర్మవరం నుంచి అనే విషయాన్ని గురించి ఖచ్చితంగా ఆలోచన చేయడానికి పాదయాత్ర పెట్టడం జరిగింది. సార్ మరొక విషయం సార్, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏదైతుందో ఆందోళనలు ఉధృత ఈరోజు ఒకటే పద్ధతి అని, ఇది ఎప్పుడో జరగాల్సింది చాలా లేట్గా జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదట మనం సరిగ్గా చూసుకున్నట్లయితే స్టేట్లో రెవల్యూషన్ టీచర్స్ నుంచి మొదలైంది, గవర్నమెంట్ అధికారుల నుంచినే మొదలైంది. మొదలవగానే వాళ్ళని వెంటనే ఏదో జీతాలు ఎక్కువ ఇస్తున్నామని వాళ్ళని బ్యాడ్ చేసే పరిస్థితి. దాని తర్వాత వాళ్ళ మీద ఒక రివెంజ్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ రాజకీయాల్లో జరుగుతుందేమో, అది ఆ అధికారుల మీద అంతా ఎవరు పోరు, కానీ ఈయన వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సో ఈరోజు బయటికి బర్స్ట్ అయ్యి ఈరోజు బయట ఇదవుతున్నారంటే వీళ్ళ గతంలో ఇచ్చిన హామీలు, ఆ రోజు గవర్నమెంట్లోకి రావడానికి ఈయన ఏవి పడితే హామీలు ఇచ్చారు, ఏవి పడితే అవి చేస్తాం ఇవి చేస్తాం అనేసి. కానీ ఆ రోజు నుంచి దగ్గర గవర్నమెంట్ అయిపోతుంది, ఈరోజు అవుతుంది రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అనుకుంటూ కంటిన్యూగా గవర్నమెంట్ అధికారులు కూడా వాళ్ళకి లేని ఆశలు కూడా పుట్టించి వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా మెల్లగా ఇప్పుడు మెల్లమెల్లగా జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ నుంచి బయటకు వస్తున్నారు. వాస్తవాలు అర్థమవుతున్నాయి. ఈయన ఏమీ చేయలేడు, కేవలం పవర్ కోసమే ఈ హామీలు ఇచ్చాడు అనే విషయం కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అర్థమైంది. గతంలో అర్థమైనా బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈరోజు రోడ్డుకి ఎక్కడం అనేది ఇది ఎటువంటి దీంట్లో ఆశ్చర్యమేం లేదు. గతంలోనే ఎప్పుడో బయటపడాల్సింది, కానీ ఇప్పుడు బయటపడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇంకేం రకంగా ఉన్న నెల 2 నెలల్లో చేయగలుగుతాడు అది కూడా చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సార్ మరొక అంశం, వైసీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా మంత్రులు కూడా స్థానచలనం, నియోజకవర్గాల మార్పు అనేది ఎలా చూస్తారు సార్? ఇది బేసిక్గా వాళ్ళ పార్టీ స్ట్రాటజీ, దాని గురించి మనం మాట్లాడేది కాదండి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఓడిపోతున్నాం కాబట్టి కొత్త వ్యక్తుల్ని పెట్టి ఏదో జరిగిపోయిందని చెప్పి తోసేయాలనే ఆలోచన ప్రజలందరూ మాట్లాడుతుంది. ప్రస్తుతానికి ఎక్కడ ప్రజల్లో ఎక్కడ ఆలోచన చేసినా ఎవరితో మాట్లాడినా ఒక సింపుల్ కామన్ మాట చెప్తుంది ఏంటంటే, ప్రజలు ఈరోజు ఎట్లా దెబ్బతింటుంది, గవర్నమెంట్ రాదు, దాని బదులు ఏదో బీసీకి ఇచ్చాము అని చెప్పనేసో మైనార్టీకి ఇచ్చామనేసో తీసుకొని వచ్చేస్తే అక్కడ ఒక కొత్త దీనికి ఏదో ఒక హైప్ వచ్చేస్తుంది, రేపొద్దున ఒక పేరు మిగిలిపోతుందనే ఆలోచన ఎక్కువగా వీళ్ళు చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అనే విషయంగా. ఇది నేను అనడం కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా అదే మాటే చెప్తున్నారు. అరే కొత్త వ్యక్తి కాబట్టి ఏదో పొరపాటు జరిగి ఓడిపోయిందనే దాని మీద వాళ్ళు తప్పులు కప్పించుకునే పరిస్థితి మనకి. సార్ మరొక అంశం సార్, నియోజకవర్గంలో ఫ్లెక్సీల గొడవ అనేది ముఖ్యంగా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు, ఏం చెప్తారు దీనిపై? మా దగ్గర ఏం గొడవలు లేవండి, అంతా బాగున్నారు. తెలుగుదేశం పార్టీ అంతా ఏకమై వైఎస్ఆర్ పార్టీని ఇక్కడున్న రాక్షసుని దింపే ఆలోచనలో ఉన్నారు. మా దగ్గర అంటే ధర్మవరం అనగానే గతంలో నుంచి ఏదో ఫ్లెక్సీలు గొడవ అనేది గత చాలా రోజుల నుంచి కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది అది. సో దాంట్లో క్రమంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అట్లా చూపించుంటారు, కానీ అసలు మా దగ్గర అటువంటి గొడవలు ఏం లేవు. మాకు మామూలుగా అందరూ కూడా ఈరోజు సమిష్టిగా పోరాటం చేసి వైఎస్ఆర్ పార్టీని దింపాలనేది ముఖ్య ఆలోచనగా ముందుకెళ్తున్నారు. ఫైనల్గా ఒకటి స్ట్రైట్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల కుటుంబానికి ఒకటే టికెట్ కేటాయిస్తారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక పరిటాల శ్రీరామ్ ఏం చెప్పబోతున్నారు దీన్ని? అది ఎన్ని ఇవ్వాలనేది నిర్ణయించేది మన చంద్రబాబు నాయుడు గారండి, ఆయన ఆలోచన మేరకు ఉంటుంది. ఈరోజు పార్టీ ముందుకు పెట్టి ఇక్కడ గతంలో పెనగొండలో మేము పోటీ చేస్తున్నప్పుడు రాప్తాల్లో సమస్య ఉందని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు పార్టీ కోసం అని చెప్పి అక్కడ ఉన్న క్యాడర్ కోసం అని చెప్పి పెనగొండ లాంటి కాన్స్టిట్యున్సీని కూడా వదులుకొని రాప్తాడుకు వచ్చి పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ధర్మవరంలో సమస్య ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా చేతనైనంత వరకు మేము గట్టిగా పనిచేసి ఇక్కడ క్యాడర్ని అప్లిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు ధైర్యంగా ప్రజలందరూ కూడా మేమున్నా లేకున్నా కూర్చొని వాళ్ళు ముందుకు పార్టీ నడిపించే పరిస్థితికి ఈరోజు ధర్మవరంలో మేము తీసుకురావడం జరిగింది. సో టికెట్ల గురించి చెప్పడం ఇవన్నీ అంటే నేను దిగజారి మాట్లాడలేను, ఎందుకంటే నాకు కూడా నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రావడం కావచ్చు, క్యారెక్టర్ ఉన్నవాడిగా ఎక్కడికి పడితే అక్కడికి దిగజారి ఏది పడితే అది నేను మాట్లాడలేను, ఉన్నవి లేనివి. ఏదైనా డెసిషన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు మాట్లాడినా కానీ దాంట్లో ఇది ఉండదు. తెలుగుదేశం పార్టీకి 2024లో ఖచ్చితంగా ధర్మవరంలో పోటీ చేస్తున్నాము, ఇక్కడ తెలుగుదేశం జెండాను ఎగరేస్తున్నాము.
ఇది పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా ఏదైతుందో ఉద్యోగస్తులు కాస్త ఆలస్యంగా ఎప్పుడూ రావాల్సింది రోడ్ల మీద, కానీ ఇప్పటికే వచ్చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో చెప్పి చేసినప్పటికీ ఏది చేయలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతుందో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి రావడం అనేది సామాన్య విషయమని. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు మరొకసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. ఇందులో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు, ముఖ్యంగా పరిటాల కుటుంబానికి ఒక సీటే కేటాయిస్తారని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది అధిష్టాన నిర్ణయం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది తూచా తప్పకుండా మొదటి నుంచి పరిటాల కుటుంబం ఆచరిస్తూ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మవరం నియోజకవర్గంలో కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అందులో రానున్న కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నామని చెప్పి పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV అనంతపురం.